సెంట్రల్ కేబినెట్లో తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట వేశారు. ముచ్చటగా మూడోసారి కొలువు తీరిన మోదీ మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 5గురికి చోటు లభించింది. జేపీ నుంచి రామ్మోహన్ నాయుడు, చంద్రశేఖర్, శ్రీనివాస్ వర్మకు బెర్తు లభించగా తెలంగాణ నుంచి జి కిషన్ రెడ్డి, బండి సంజయ్కు ఛాన్స్ దక్కింది. కేంద్ర మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్ నుంచి 3 ఎంపీలకు చోటు దక్కింది. రాష్ట్రం నుంచి ఒక సీనియర్, 2 జూనియర్ ఎంపీలకు ఈ ఛాన్స్ లభించింది. శ్రీకాకుళం లోక్సభ స్థానం నుంచి మూడోసారి గెలుపొందిన టీడీపీ నేత కింజారపు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన రామ్మోహన్ టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన ఎర్రన్నాయుడు కుమారుడు. I, Kinjarapu Ram Mohan Naidu, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter. ఇక టీడీపీలో రెండో మంత్రి పదవిని గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ దక్కించుకున్నారు. దేశంలోని అత్యంత ధనవంతుడైన ఎంపీ అభ్యర్థిగా పేరొందిన పెమ్మసాని తొలిసారి ఎంపీగా గెలుపొందారు. ఎన్నికలకు కొద్ది నెలల ముందే టీడీపీలో చేరిన ఆయన కేంద్ర మంత్రి అయ్యారు. I, Dr. Pemmasani Chandrasekhar, do solemnly affirm that I will not directly or indirectly communicate or reveal to any person or persons. బీజేపీ నుంచి నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మను మంత్రి పదవి వరించింది. తొలిసారి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన శ్రీనివాస వర్మ కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీనియర్ నేతలైన పురంధేశ్వరి, సీఎం రమేష్లను కాదని ఇక్కడ శ్రీనివాస వర్మకు అవకాశం కల్పించారు. मैं संघ के राज्य मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा. తెలంగాణ నుంచి ఈసారి 2కి కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. గత ప్రభుత్వంలోనూ కేంద్ర మంత్రిగా పనిచేసిన సికింద్రాబాద్ ఎంపీ జి కిషన్ రెడ్డికి మరోసారి ఛాన్స్ దక్కింది. 2019లో తొలిసారి ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా, ఆ తర్వాత సాంస్కృతిక పర్యాటక శాఖ మినిస్టర్గా బాధ్యతలు నిర్వర్తించారు. मैं गंगापुरम किशन रेड्डी ईश्वर की शपथ लेता हूं, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा. తెలంగాణలో బీజేపీ పుంజుకోవడానికి కీలకంగా వ్యవహరించిన బీజేపీ జాతీయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ను కేంద్ర మంత్రి పదవి వరించింది. రెండోసారి కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ సెంట్రల్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశారు. मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा. मैं संघ के राज्य मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा. తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన వారిలో కిషన్ రెడ్డి మినహా మిగతా వారంతా తొలిసారి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వారే. కాగా ఏపీలో తొలి విడతలో టీడీపీ, బీజేపీ ఎంపీలకు మాత్రమే సెంట్రల్ కేబినెట్లో ఛాన్స్ దక్కింది. జనసేనకు చెందిన 2 ఎంపీలలో ఎవరికీ మంత్రి పదవి దక్కలేదు.